పాడుకుందాం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. ఆశ్చర్యకరమైన దిగి వచ్చి చీకటిలోనున్న వారిని, బంధించబడి ఉన్న వారిని విడుదల చేయుటకు, ఆశ్చర్యకరమైన వెలుగై దిగి వచ్చి చీకటిలోనున్న వారిని, బంధించబడి ఉన్న వారిని విడుదల చేయుటకు, నిరీక్షణ కలిగించి వర్ధిల్ల చేయుటకు, యేసే సరిపాటి నా యేసే పరిహారి. నిరీక్షణ కలిగించి వర్ధిల్ల చేయుటకు, యేసే సరిపాటి నా యేసే పరిహారి. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. పరిపూర్ణమైన నెమ్మది నిచ్చుటకు, చింతలన్నీయు బాపుటకు, ప్రయాసపడు వారి భారము తొలగించుటకు, పరిపూర్ణమైన నెమ్మది నిచ్చుటకు, చింతలన్నీయు బాపుటకు, ప్రయాసపడు వారి భారము తొలగించుటకు, ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు, యేసే సరిపాటి నా యేసే పరిహారి. ప్రతిఫలమునిచ్చి ప్రగతిలో నడుపుటకు, యేసే సరిపాటి నా యేసే పరిహారి. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. కలవరపరచే శోధనలెదురైన, కృంగదీసే భయములైనను, ఆప్యాయతలు కరువైన, ఆత్మీయులు దూరమైన, కలవరపరచే శోధనలెదురైన, కృంగదీసే భయములైన, ఆప్యాయతలు కరువైన, ఆత్మీయులు దూరమైన, గడియకు నీవు మహిమలో నిలుపుటకు, యేసే సరిపాటి నా యేసే పరిహారి. గడియకు నీవు మహిమలో నిలుపుటకు, యేసే సరిపాటి నా యేసే పరిహారి. మధురం మధురం నా ప్రియ యేసుని చరితం, మధురం శాశ్వతం శాశ్వతం నా ప్రభు కృపయే నిరంతరం. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. ఆమేన్. దీన మనసు దయగల మాటలు సుందర వదనమే తేజోమయుని రాజసం. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా
యేసు రాజా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి యూట్యూబ్లో నుండి ఇట్లా ఫేస్బుక్లో లైవ్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మరి మరలా కాసేపు మనం కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే అనే పాట పాడదామండి అందరం కలిసి. మీరు ఎక్కడున్నా, ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తూ ఉన్నా కాసేపు ఆగి ఈ యొక్క ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. దేవుడు మీకు నూతనమైన మేళ్ళు చేయబోతున్నాడు. మరి స్కిప్ చేయకుండా ఈ యొక్క ఆరాధన మీరు చక్కగా చూడండి, ప్రభువులో ఆనందించండి. నిజమైన ద్రాక్షావల్లి నీవే అనే పాట పాడదాం, దేవుని నామాన్ని మహింపరుద్దాం. నిజమైన ద్రాక్ష నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. కలిసి పాడదాం. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను, నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. ఆమేన్. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను, సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై
బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. శాలేము రాజా రమ్యమైన సియోనులే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి, ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎక్కడున్న వారు అక్కడే దేవుణ్ణి మనసారా ఆరాధన చేద్దాం. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న మిమ్మల్ని అందరూ కూడా ప్రభు పేరట మరి కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ యొక్క కూడికకు దేవుని పిల్లలారా ఈ లైవ్ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. కుటుంబ పక్షంగా లేదా కుటుంబ సమేతంగా మీరు దీవించబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎక్కడున్న వాళ్ళం అక్కడే కళ్ళు మూసుకొని ప్రభువుని ఆరాధిద్దాం. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఆయన ఉంటానని సెలవిచ్చారండి మన ప్రభు. మరి ఈ సమయంలో మనందరిని ఆయన ఆవరించి మన అవసరతలు తీర్చబోతున్నాడు. కన్నీరు తుడిచివాడు ఆయనే, బాధలను దేవుని పిల్లలారా తొలగించువాడు ఆయనే, మన వ్యాధుల నుండి స్వస్థపరచువాడు ఆయనే, పాపములను క్షమించువాడు ఆయనే. ప్రభు అయిన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. మహిమానికి ప్రభు, ఘనతానికే ప్రభు, మహిమానికి ప్రభు, ఘనతానికే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. కలిసి మాతో కలిసి పాడండి. ఆరాధనా ఆరాధనా ఆరాధనా
నా యేసు రాజునకే, నా ప్రియుడు యేసునకే, నా యేసు రాజునకే. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు. సమీపించరాని తేజస్సులోన వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. అందరం కలిసి పాడదాం. ఆరాధనా 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 ఆరాధనా. నా ప్రియుడు యేసునకే, నా యేసు రాజునకే. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. మనసారా ఆరాధన చేద్దాం. ఈ మహిమ ఘనతయు ప్రభావము నీకే. హల్లెలూయా హల్లెలూయా ప్రభువుల ప్రభువా, జీవాధిపతి నజరేయుడని యేసు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రమయా. సమాధానమిచ్చువాడవు నాయన. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యం మనం ఇద్దాం. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నాతో మాట్లాడు. వందనాలయ్యా తండ్రి నాయనా.
ఆయన ఈ లైవ్ లో నాతో మాట్లాడని ప్రభువుని అయ్యా మే నెలలో అడుగు పెట్టడానికి నువ్వే కృప చూపించావయ్యా. అయ్యా నీ బిడ్డకి ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నెమ్మదిని బట్టి తండ్రి, కుటుంబాన్ని నువ్వు కాపాడిన విధానాన్ని బట్టి యేసయ్యా అయ్యా మరొకసారి 2 చేతులు పైకెత్తి తండ్రి నీకు కృతజ్ఞత స్తోత్రాలు, స్తోత్రం 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 నాయనా. అయ్యా ప్రపంచమంతా నాయనా భయందాడులతో ఉంటుండగా తండ్రి అయ్యా మాకిచ్చిన క్షేమాన్ని బట్టి, మాకిచ్చిన నెమ్మదిని బట్టి, అయ్యా మాకిచ్చిన గొప్ప కార్యాన్ని బట్టి తండ్రి అయ్యా మా పట్లను జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి అయ్యా నీకు మరొకసారి కృతజ్ఞత స్తోత్రములయ్యా. అయ్యా నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము తండ్రి. అయ్యా ఉన్నవాడు అనువాడా నీకే వందనాలయ్యా. ఇశ్రాయేలు ప్రజలు కాపాడేవాడు, కునుకడు నిద్రపడని వాగ్దానం చేస్తున్నవాడా అయ్యా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎందరైతే ఈ ఆరాధన లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నారో యేసయ్యా నీ నామ మహిమాత్మే ప్రభు ఆ కుటుంబాలు నిలువబెట్టండి అయ్యా. యేసయ్య నామ మహిమాత్మే కుటుంబాలు నిలబడాలి ప్రభు. అయ్యా నీ నామమే మహిమపరచబడాలయ్యా. భూమి ఆకాశాలు సృష్టించిన దేవాతి దేవుడా, మనుషులందరినీ చేసిన తండ్రి, మానవుని కొరికి లోకానికి వచ్చి రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని క్రీస్తు రక్తం చేత కడిగి శుద్ధి చేయండి అయ్యా. నీ సన్నిధి ప్రతి ఒక్క ఇంటిలో ఉండాలయ్యా. అయ్యా నీ నామం ప్రతి ఒక్క ఇంటిలో వినపడాలి ప్రభు. అయ్యా నీకు సంబంధించిన వారు అనేక మందిని బిడ్డలు అవ్వాలని వేడుకుంటున్నావు తండ్రి. ఎందరైతే పరిశుద్ధాత్మడా ఈ లైవ్ కార్యక్రమాలు అయ్యా పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళ ఇంట్లోనికి నీ సన్నిధి దిగి రావాలయ్యా. అయ్యా ఆ ఇంట్లోనికి నీ ప్రసన్నత దిగి రావాలి నాయనా. నీ మహిమ ఇంట్లో ఆవరించాలయ్యా. నీ కాపుదల, నీ కృప అయ్యా ఇంట్లో కమ్ముకోనను కాక రక్షణ కార్యాలు జరిగించండి. రోజులు గడిచిన నూతనమైన కార్యాలు జరిగించండి అయ్యా. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానాన్ని ప్రతి ఒక్కరికి నాయనా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రియ పరిశుద్ధాత్ముడు ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు భద్రపరిచినట్లుగా నీ బిడ్డలైన వారు మీరు భద్రపరచండి. క్షేమాన్ని భద్రతనియమని వేడుకుంటున్నాం అయ్యా. నీకు వందనాలయ్యా. వాక్యమైన తండ్రి మీరు మాతో మాట్లాడండి అయ్యా. అయ్యా మందిరాలు లేని లోటు మీరు తీర్చండి ప్రభువా. అయ్యా నువ్వు మాట్లాడితే చాలయ్యా. అయ్యా నీ స్వరం వినిపిస్తే చాలు ప్రభువా. మేము బ్రతుకుతామయ్యా, మేము బ్రతుకుతాం, మేము జీవిస్తామయ్యా. అయ్యా నీ మాట మరణంలో నుంచి జీవంలోని దాటిపోజేసేదయ్యా. అయ్యా ఎందరైతే నాయనా మందిరాలు లేవు అయ్యా, దేవుని సన్నిధిలో మేము లేమని ఎంతరైతే బాధపడుతున్నారో ఈ దినం నాయన ఆ లోటును తీర్చివేయండి నాయన. ఆ బాధను మీరు పోగొట్టండి ప్రభువా. 2-3 కూడిన చోట నేను ఉంటానని వాగ్దానం చేస్తావయ్యా. ఎవరైతే నాయన 2-3గా కలిసి కూడుకొని భయభక్తులతో ఆరాధన చేస్తున్నారో అయ్యా వాళ్ళ మధ్యలోనికి మీరు దిగండి ప్రభువా. అయ్యా వాళ్ళని ఆవరించండి నాయన. వాళ్ళతో మీరు మాట్లాడండి అయ్యా. నీ స్వరాన్ని వినిపించండి తండ్రి. అయ్యా నీ స్వరాన్ని వాళ్ళకి వినిపించిన ఆయన, వాళ్ళని బ్రతికించిన ఆయన తండ్రి. వాళ్ళని మీరు బ్రతికించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రములయ్యా. ఆదరణ కలిగించేది నీ మాట అయ్యా. నెమ్మదినిచ్చేది నీ మాట అయ్యా. నిత్య జీవానికి నడిపించేది నీ మాట అయ్యా. అమూల్యమైన నీ మాట ప్రభువా. నీ స్తోత్రములయ్యా. నీ వాక్కుని వినిపించిన ఆయన సృష్టి అంతా మిగులు ఆస్తో ఎదురు చూస్తుందయ్యా నీ మాట కొరకయ్యా. అయ్యా రోగులు మీరు నాయన స్వస్థపరిచయ్యా నీ మాటతో ప్రభువా. పాపుల్ని పాపములో నుంచి బయట తీసుకొని రండి అయ్యా. అయ్యా నాయన మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి దయచేయండి అయ్యా. నెమ్మది లేక గలిబిలతో సాతాని క్రియలతో ఇబ్బంది పడుతున్న వారికి విడుదలనియండి పరిశుద్ధాత్ముడు ఈ రోజు యేసయ్యా. మీరే అద్భుతం చేయండి నాయన. అయ్యా మీరే అద్భుతం జరిగించండి అయ్యా. అయ్యా మీరే అద్భుతమైన కార్యము జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలయ్యా. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి అయ్యా ఈ రోజు యేసయ్యా. పునరుత్థానపు శక్తితో, పునరుత్థానపు మహిమతో అయ్యా, పునరుత్థానము కలిగిన వాక్కుతో మీరు లేపండి తండ్రి నీ బిడ్డలను ప్రభువా. అయ్యా నీ బిడ్డలు మీరు లేపమని వేడుకుంటున్నానయ్యా. ఉద్యోగంలోనికి నడిపించండి, ప్రార్థనా జీవితంలోనికి నడిపించండి. నిద్ర కుంటుతనం అయ్యా తండ్రి, గుడ్డుతనం తీసివేయండి ప్రభువా. అయ్యా నాయన మోగతనం తీసివేయండి నాయన. ప్రతి నాలుకను స్తుతించాలయ్యా. ప్రతి ఒక్క మోకాలని నా మూలం కాదు ప్రభువా. ప్రతి ఒక్కరు ప్రభువా అయ్యా నీ తండ్రి చేతులెత్తాలి తండ్రి. అయ్యా నీ కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క ఉదయకాలంలో దేవుని సన్నిధి మనందరం అనుభవించడానికి దేవుడు మనకి చక్కనైన కృపనిచ్చారు.
దేవుడు చక్కనైన కృప మనకు దయచేశారు. దేవుని పిల్లలారా, మరొకసారి ఈ లైవ్ కార్యక్రమంలో మీరందరూ చూస్తున్నారు. గాడ్ బ్లెస్ యూ. కాసేపు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మీరు విని ప్రభువులో బలపడాలని క్రైస్తవ సమాజం, మరి క్రీస్తునందు దేవుని పిల్లలైన మీరందరూ, నా సహోదరుమైన మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అట్లాగునని నాతోటి దైవ సేవకులు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు కూడా మరి చూసి ప్రభువుని ఘనపరచాల్సిందిగా మీకు మనం చేస్తా ఉన్నాను. దేవుని పిల్లలారా, మరి కొన్ని సంవత్సరాల క్రితం ఓ సంఘటన జరిగింది ఓ చోట. అదేంటంటే, ఓ రాజుగారు మరి తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్ని, తన దగ్గర ఉన్నటువంటి అధికారులను, మంత్రులను, వీళ్ళందరిని పిలిపించి, నా ఇంట్లో మీకు ఏమేమి ఇష్టమో అది మీరు తీసుకుపోండి అని చెప్పాడటండి. అప్పుడు ఆ రాజు చెప్పినటువంటి మాటను బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ, కొందరు రాజుగారి చెప్పులు పట్టుకుపోయారు, కొందరు రాజుగారి యొక్క బట్టలు పట్టుకుపోయినారు, కొందరు రాజుగారి యొక్క మరి కూర్చొనేటటువంటి కుర్చీ పట్టుకుపోయినారు, కొందరు రాజుగారు వాడేటటువంటి బాణం పట్టుకుపోయారు, కొందరు రాజుగారి యొక్క గుర్రాన్ని తీసుకుపోయినారు. ఒక్కొక్కడు పట్టుకుపోయారు. దేవుని పిల్లలారా, ఇంకొకడు వచ్చినాడు. మరి వాడు వచ్చి రాజుగారి యొక్క తలపాగా ఉంటుంది చూశారు, తలపాగా అక్కడ పెట్టింది, అది పట్టుకుపోయాడు. కాసేపటి తర్వాత ఒక కుర్రాడు వచ్చాడు. దేవుని పిల్లలారా, అదిగా ఆ కుర్రాడు రాజుగారి దగ్గరకు వచ్చి రాజుగారితో అంటున్నాడు, రాజా ఇదిగో నువ్వు నా భుజం మీద ఎక్కు, నేను నిన్ను ఎత్తుకుపోతానని చెప్పాడు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. అయినా కానీ కుర్రాడు పట్టు విడవకుండా, రాజా నా మీద ఎక్కండి, నేను నిన్ను చాకల మూడ పట్టుకుపోతాను, మా ఇంటికి తీసుకుపోతాను, నాకేమొద్దు, నాకు నువ్వే కావాలా అని రాజుగారిని తన ఇంటికి మోసుకుపోయాడు. దేవుని పిల్లలారా, రాజు ఎక్కడున్నా రాజే, మీకు తెలుసు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను తీసుకువెళ్ళినటువంటి ఆ ఇల్లు చాలా పూరి గుడిసది. రాజుగారిని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఇంటిని చూసినటువంటి రాజు, అరే నేనుండేటటువంటి ఇల్లు ఇట్లా ఉండడం ఏంటి అని ఆ ఇంటిని పెద్దిల్లుగా ఆయన పెద్ద భవనంగా మార్చినాడు. అట్లాగునని ఆ ఊరున్నటువంటి ఆ రోడ్లు బాగోకపోతే ఆ రోడ్లు కూడా వేయించాడు. మొత్తానికి ఆ కుర్రాడు రాజుగారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళడం వల్ల ఇంట్లో ఉన్న ఫర్నిచర్ మారిపోయింది, ఇల్లు మారిపోయింది, ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ వాతావరణం, గ్రామం యొక్క వాతావరణమే మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దేవుని పిల్లలారా, ఇలాంటి సంఘటన దగ్గరగా ఇలాంటి సంఘటనే బైబిల్ గ్రంథంలో కూడా ఒకటి జరిగిందండి. అదేంటంటే, 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాం. మందసము దేవుని పిల్లలారా మరి వేరే ఊరు నుంచి ఈ ఊరు తీసుకొస్తా ఉన్నారు. తీసుకురావడంలో మన ఆ యొక్క సెకండ్ కింగ్ అయినటువంటి మరి దావీదు గారు కూడా దానిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అక్కడ దావీదు గారు ఇంకా మిగతా వారందరూ కలిసి ఆ యొక్క మందసాన్ని తీసుకొస్తా ఉన్నారన్నమాట. మందసాన్ని ఒక బండి మీదకి పెట్టి, ఎడ్ల బండి మీద పెట్టి ఆ బండిని తోసుకొస్తా ఉన్నారన్నమాట. అట్లా తోసుకొస్తా ఉన్న సమయంలో ఒకసారి ఆ చక్రము ఒక రాయి మీద ఎక్కి దిగడం వల్ల, నేను చదువుతున్నాను 6:2 సమూయేలు గ్రంథం, వారు నాకోను కాళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు చూడండి కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా అనే మాట మనం చదువుతాం. ఎడ్లకు కాలు జారి మా మందసము జారిపోబోయేసరికి దేవుని పిల్లలారా, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఉజ్జ అనేటటువంటి ఆ యవనస్తుడు ఆ మందసాన్ని పట్టుకున్నాడు. వెంటనే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం అతని మీద రగులుకొని పట్టుకోగానే చచ్చిపోయాడండి. ఈ దెబ్బతో ఆ దేశపు రాజైనటువంటి దావీదు గారికి చాలా భయం వేసేసింది. ఏంటి, మందసాన్ని పట్టుకుంటే శాల్తీలు గల్లంతా అయిపోతున్నాయి, మందసాన్ని పట్టుకుంటే చనిపోతున్నారు అనని రాజుగారు ఆ ఉజ్జా చనిపోయినటువంటి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అనేటటువంటి పేరు పెట్టాడు. ఎందుకంటే ఇది ఉపద్రవం కలిగినటువంటి ప్రాంతం, ఇది ఉపద్రవాన్ని పుట్టించినటువంటి స్థలం ఇది అనని రాజుగారు ఆ ప్రాంతానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడు. దాని అర్థం ఏంటంటే వినాశనము అని అర్థం. నా దేవుని పిల్లలారా, ఇది ఇట్లా ఉండగా రాజుగారు తన గ్రామానికి
మరి దావీదు పట్టణానికి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు. దావీదు ఎక్కడ నివసిస్తున్నాడో రాజుగా ఆ ప్రాంతంలో పెట్టాలి ఆ మందసాన్ని అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇట్లాగ మందసాన్ని పట్టుకోవడం వల్ల ఉజ్జా చనిపోయాడో దేవుని పిల్లలారా, వెంటనే దావీదు తన యొక్క ఆలోచన విరమించుకున్నాడు. ఆ దినమున 9 నేను చదువుతున్నాను. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండును అనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. దేవుని పిల్లారా, ఎక్కడి నుంచో తీసుకొస్తున్నటువంటి మందసాన్ని దావీదు గారు ఒక వీధిలో విడిచిపెట్టేసేయడం జరిగింది. దావీదు తన ఇంటికి తీసుకుని వెళ్ళాలనుకున్నాడు. తన అంతఃపురం దగ్గరికి, తన రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి, తన పట్టణానికి తీసుకుని వెళ్ళాలి అని అనుకున్నాడు దావీదు. కానీ ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో, ఇది భయంకరము, దీన్ని ముట్టుకోగానే మనుషులు చచ్చిపోతున్నారు కాబట్టి ఇది నేను తీసుకుని వెళ్ళను అని అనుకొని వెంటనే దేవుని పిల్లలారా ఆ యొక్క మందసాన్ని వీధిలోనే విడిచిపెట్టడం జరిగింది. మందసం వీధిలో ఉండడం జరిగింది. వీధిలో ఉన్న ఆ మందసాన్ని ఎవ్వరు పట్టించుకోకపోయేసరికి అక్కడే గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము అనేటటువంటి ఒక వ్యక్తి తన ఇంటిలోనికి ఆ మందసాన్ని తీసుకొచ్చుకున్నాడు. ఇతను ఒక లేవీయుడిగా ఉన్నాడు. దేవుని పిల్లల, లేవీయులు యాజకుడు. గిత్తీయుడు చాలా పేదవాడు. గిత్తీయుడు దేవుని పిల్లలారా మందసాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకునేటటువంటి అర్హత ఆయనకేమీ లేదు. అది యాక్చువల్గా రాజుగారు తీసుకువెళ్తున్నటువంటి మందసం, రాజుగారికి సంబంధించినటువంటిది. ఇశ్రాయేలీలందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, మందసాన్ని ఎక్కడ పెడితే అక్కడే ప్రార్థన చేస్తూ ఉండేవారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే రాజు కూడా వీధిలోనే వదిలిపెట్టేశారో ఎవ్వరు కూడా మందసాన్ని తీసుకొని వెళ్ళడానికి ధైర్యం చేయడంలా. ఎందుకంటే ప్రాణభయం, ముట్టుకుంటే చనిపోతున్నారు దేవుని పిల్లలారా. సరిగ్గా సమయంలో గిత్తీయుడైనటువంటి లేవీయుడైనటువంటి ఒబేదెదోము తన ఇంటిలోనికి ఆ మందసాన్ని తీసుకొచ్చి ఉంచాడు. మందసం ఇంట్లో వచ్చింది మొదలు 3 నెలల్లో, ఆ మందసం వచ్చిన తర్వాత 3 నెలల్లో ఆ ఇల్లు, ఆ ఇంటి వారందరినీ, ఇంట్లో ఉన్న వారిని, ఆ ఒబేదెదోముకు సంబంధించినటువంటి వారందరినీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నా దేవుని పిల్లలారా, మందసాన్ని ముట్టుకుంటే ఉజ్జా ఎందుకు చనిపోయాడు? మందసాన్ని దావీదు ఎందుకు వద్దన్నాడు? ఎందుకు? దేవుని పిల్లలారా, ఇదిగో ఆ సందర్భంలో, ఆ సీజన్లో, ఆ రోజుల్లో ముందుగా ప్రిపరేషన్ కావాలి, సిద్ధపాటు కావాలి. దేవుని పిల్లలారా, ఇదిగో ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నటువంటి ఆ ఫిలిస్తీన్ల దగ్గర నుంచి తీసుకొని వచ్చినాడు. కానీ మామూలుగా ఏమీ హడావిడి లేకుండా, ఎట్లా సిద్ధపడాలో బలులు అర్పించకుండా, శుద్ధి చేసుకోకుండా, ఇలాంటి ఇవి విధానాలు ఏమీ లేకుండాను ఆ యొక్క మందసాన్ని తీసుకురావాలి అని అనుకున్నాడు. కాబట్టి దావీదుకి అంతా వ్యతిరేకమే జరిగింది. రాజు అయినటువంటి దావీదు ఆ యొక్క మందసాన్ని పట్టుకోవడానికి సరిపోలేదండి. ఉజ్జా చనిపోయాడండి. మందసాన్ని పట్టుకుంటే మనుషులు చచ్చిపోతున్నారు అనే దావీదు రాజు అక్కడ పెట్టేసి దేశం రాజు పరిగెత్తుకుపోయాడండి ఇంటికి. మరి ఈ గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంట్లోనికి ఆ మందసాన్ని పెట్టుకోవడం వల్ల కారణం ఏంటి? లేకపోతే ఇతను ఎందుకు చనిపోలేదు? వాళ్ళకేమో చావు వచ్చింది, ఇతనికేమో ఆశీర్వాదం వచ్చింది. ఎందుకని మనం ఆలోచిస్తే గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము సిద్ధపాటు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తనను తాను సిద్ధం చేసుకున్నాడు, తనను తాను ప్రిపేర్ చేసుకున్నాడు, తనను తాను దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిని తన ఇంట్లోనికి తెచ్చుకోవడానికి, దేవుని యొక్క మందసాన్ని తన ఇంట్లోనికి రప్పించుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో యాజకుడైనటువంటి లేదా లేవి గోత్రంలో ఉన్నటువంటి ఈ ఒబేదెదోముకు బాగా ఎరుగుదుడు. పేదవాడా, విలువలేనివాడా, దిక్కులేనివాడా, భోజనానికి కారణవాడా సంగతి తర్వాత, మందసం నా ఇంట్లోనికి వస్తే నేను దీవించబడతాను. ఆ మందసంలో ఉన్నటువంటి విలువేంటో లేవీయుడికి తెలుసు. మందసంలో ఉన్నటువంటి విలువ లేవీయుడు అయినటువంటి ఈ యొక్క ఒబేదెదోముకు తెలుసు. దేవుని పిల్లలారా, ఉజ్జాకి తెలియలా, అందుకని ముట్టుకొని చనిపోయాడు. దావీదుకి దేవుని పిల్లలారా అప్పటి వరకు అర్థం కాలేదు.
అందుకని ఆ యొక్క మందసాన్ని వీధిలోనే వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎవరు పట్టించుకోకుండా వీధుల్లో ఉన్నటువంటి ఆ మందసాన్ని ఓబేదెదోము ఇంట్లోనికి రానిచ్చాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. నా దేవుని పిల్లలారా, క్రీస్తు ప్రభుని చాలా ఈ లోకంలో చాలా చీప్గా చూసేవాళ్ళు ఉన్నారు. మీరు ఎరుగుదురు. ప్రభుని చాలా చీప్గా చూసేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రభు గొప్పదనం కనుక తెలిస్తే ఆయన్ని వీధిలో ఉంచరు, ఆయన ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటారు. ఆయన క్యాలెండర్లో ఉంచరు, ఆయన హృదయంలోనే తెచ్చుకొని పెట్టుకుంటారు. ఆయన ఉంగరాలు మాత్రమే ఉంచరు, బళ్ళు మీద మాత్రమే ఇదిగో యెహోవా నా కాపరి అని వాహనాల మీద మాత్రమే ఉంచరు, కానీ హృదయాల్లో తెచ్చి పెట్టుకుంటారు. బికాస్ దానిలో ఉన్నటువంటి విలువేంటో ఓబేదెదోము లాంటి వాళ్ళకి చాలా మంది తెలుసు. దేవుని పిల్లలారా, దావీదు గొప్పవాడే, బట్ హీ డోంట్ నో. ఉజ్జా గొప్పవాడే, బట్ హీ డోంట్ నో. వాడు కొత్త బండి కట్టి కొత్త ఎడ్లు తీసుకొస్తున్నారు కానీ ఆ మందసము దాని విలువ ఎరగని వారు. అందుకని అది వారికి శాపకరంగాను ప్రాణం పోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. దాని విలువ తెలిసినటువంటి గిత్తీయుడైన ఓబేదెదోము దాని వలన ఆశీర్వాదం ఏముందో తెలుసుకున్నాడు. సిద్ధపడి వీధిలో ఉన్నటువంటి మందసాన్ని ఇంట్లో తెచ్చిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని పిల్లలారా, చూడండి, వారికేమో అది మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది అనగా మన మాటలో చెప్పుకోవాలంటే వారికి అది మరణపు వాసన, కానీ గిత్తీయుడైన ఓబేదెదోముకు అది జీవపు వాసన. ఒకే మందసం, ప్రజలందరూ ఒకటే, ఒకే దేశంలో ఉన్నవారు, కానీ వాళ్ళకి మరణాన్ని తీసుకొచ్చింది అదే మందసము. ఓబేదెదోముకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. ఎందుకని ఆశీర్వాదం తీసుకొచ్చింది ఓబేదెదోముకు? అది పుట్టుకుంటే చనిపోవాలి కదా, అందరు దాన్ని వీధిలోనే విడిచిపెట్టిపోయారు కదా అని అంటే ఓబేదెదోము సిద్ధపాటు కలిగిన వాడు. మందసాన్ని ఎట్లా తీసుకొచ్చి పెట్టుకోవాలో అట్లా తీసుకొచ్చి పెట్టుకున్నాడు. అనగా మన భాషలో చెప్పుకోవాలంటే తలారా స్నానాలు చేసి ఒప్పుకొని క్షమించమని అడిగి, దేవుని పిల్లలారా, ఇంటిల్ల పాది సిద్ధపడి పాపాలు ఒప్పుకొని తమను తాము కడుక్కొని ఉపవాసాలు ఆచరించి ఆ తర్వాత మందసాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నారన్నమాట. నా దేవుని పిల్లలారా, కల్మషమైనటువంటి హృదయాలతో కాదు, కల్మషము రహితమైనటువంటి హృదయాలతో దేవుని యొక్క మందసాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. దావీదొద్దన్న దాన్ని ఒక ఆర్డినరీ యాజకుడు, ఆర్డినరీ లేవి గోత్రంలో పుట్టినటువంటి వాడు ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే ఆశీర్వదించబడ్డాడు. 3 నెలల్లో చూడండి, 3 నెలల్లో ఆశీర్వాదానికి కారణం ఏంటని మనం చూస్తే, మొదటిగా మందసము వెళ్ళగానే దీవెన వాళ్ళకు వచ్చింది. మనం చదువుతున్నాం. దేవుని పిల్లలారా, మందసము ఏమైనా మంత్రదండమా? మందసము ఏమన్నా ఇంకేమైనా తీసుకొచ్చేటటువంటి అద్భుత దీపమా? ఏంటి మందసము? ఎందుకు మందసం రాగానే ఓబేదెదోము యొక్క కుటుంబము దీవించబడింది? నా దేవుని పిల్లలారా, మందసములో 3 పదార్థాలు, 3 విషయాలు, 3 మరి విధానాలుగా మనం ఆ మందసాన్ని మనం వివరించవచ్చు. మొదటిగా దేవుని పిల్లలారా, మందసములో మన్నా కలిగిన పాత్ర ఉంటుంది. రెండవది, మందసములో అహరోను చిగురించిన కర్ర ఉంటుంది. మూడవదిగా, మందసములో దేవుని పిల్లలారా 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఓబేదెదోము కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే మందసం. మందసంలో ఏమైనా అద్భుతం ఉందా అని అంటే చూద్దాం. మొదటిగా దేవుని పిల్లలారా, మన్నా కలిగిన పాత్ర ఉంది. దీని అర్థం మనము భౌతికంగాను ఆత్మీయంగాను అర్థం చేసుకోవాలి. దేవుని పిల్లలారా, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని లేదా దేవుణ్ణి ఆహారముగా, జీవాహారము నేనే అన్నాడు యేసయ్య. యేసు ప్రభు వారు జీవాహారము నేనే అన్నారు. మన పితరులైనటువంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలందరూ మన్నా తినినను మరణించారు. కానీ క్రీస్తు ప్రభువుని ఇదిగో ఆయన శరీరాన్ని భుజించినటువంటి వారికి మరణము లేదు. మందసములో మన్నా కలిగిన పాత్ర ఉంది. భౌతికంగా మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఎప్పుడైతే మందసములో నుండి లేదా దేవుడు ఎప్పుడైతే ఆ ఓబేదెదోము ఇంట్లోనికి వెళ్ళాడో భోజనం కొదువు లేకుండా పోయింది వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి పురిల్లో మంచిగా ధాన్యం నిండుగా ఉంటుంది. డబ్బాల్లో బియ్యం అయిపోవట్లేదు, గిడ్డంగుల్లో ఉన్నటువంటి రైస్ అయిపోవట్లేదు, బస్తాల్లో ఉన్నటువంటి రైస్ ఎట్లా ఉన్నాయి అట్లాగే ఉంటున్నాయి. ఈ విపరీతమైనటువంటి సమృద్ధి. ప్రభు చెప్పాడు, నా మాట కనుక నువ్వు వింటే
నీ పిండి పిసుకు తొట్టి నీ నూనె బుడ్డి దీవించబడుతుంది అన్నాడు ఆయన. దేవుని పిల్లలారా, దేవుడు రాగానే ముందుగా మనకు భోజనం కొదువు లేకుండా ఆశీర్వదిస్తాడు. ఒబేదేదోము దీవించబడడానికి గల కారణం కరువు పోయింది. వారు దేవుని పిల్లలారా భోజనం చేయగలుగుతున్నారు. మన్నా కలిగిన పాత్ర దేవుడు, యేసయ్యే జీవాహారము. ప్రభువుని ఇంట్లోని తీసుకొని వెళ్ళినటువంటి వారికి దేవుని పిల్లలారా, ఇదిగో మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట్లో నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు, బ్రతుకుతాడు, పుష్టిగా ఉంటాడు, సమృద్ధిగా ఉంటాడు. రాజు పూజించే భోజనం మాకొద్దు, మా కూరగాయల భోజనమే పెట్టండి, మాకు మామూలు భోజనమే పెట్టండి. కొన్ని రోజుల తర్వాత మమ్మల్ని టెస్ట్ చేయండి, మాంసాహారాలు తినవారిని మమ్మల్ని మీరు టెస్ట్ చేయండి అని చూస్తే ఆ రాజు ఆశ్చర్యపోయాడు. ఈ నలుగురు కుర్రాల యొక్క మొహాలు తేజస్సుతో నిండిపోవడం చూసి. దేవుణ్ణి కలిగినటువంటి వారు భౌతికమైనటువంటి భోజనాలు తినేటటువంటి వారి కంటే శక్తిగాను, బలముగాను, ప్రభావవంతముగాను ఉంటారు. మన్నా కలిగిన పాత్ర, జీవాహారం యేసయ్య. ఎవరైతే యేసయ్యను తమ ఇళ్లలోనికి తీసుకుపోయారో, తీసుకుని వెళ్తారో దేవుని పిల్లలారా, వాళ్ళకి ఆహారం కొదువు ఉండదు, ఆత్మీయంగా భౌతికంగా కూడాను. గిత్తీయుడు ఆశీర్వదించబడడానికి, ఒబేదేదోము దీవించబడడానికి కారణం మందస్సం వెళ్ళగానే వాళ్ళ కరువు పోయింది. దేవుని పిల్లలారా, వాళ్ళే ఇంకొకరికి ఇవ్వడం ప్రారంభించారు భోజనాలు. వారే ఇంకొకరికి పెట్టడం మొదలు పెట్టినారు. వారే ఇంకొకరికి రైస్, గోధుమలు ఇవ్వడం మొదలు పెట్టినారు. వారే ఇంకొకరికి దేవుని పిల్లలారా ఆ పిండి పదార్థాలు ఇవ్వడం ప్రారంభించారు. రెండవదిగా గిత్తీయుడు దీవించబడడానికి కారణం అహరోను చిగురించిన కర్ర ఉంది. దీనికి దేవుని పిల్లలారా, ఇది దేనికి సాదృశ్యం అంటే, కొన్ని కుటుంబాల్లో చదువులు బాగా చదువుతారు కానీ ఉద్యోగాలు ఉండవు. కొన్ని కుటుంబాల్లో పెళ్ళిళ్ళు అవుతాయి కానీ పిల్లలు కలగరు. కొన్ని కుటుంబాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు, వ్యవసాయం కలిసి రాదు. చిగురు లేని పరిస్థితి, ఇగురు లేనటువంటి పరిస్థితి, ఫలింపు లేనటువంటి పరిస్థితి దేవుని పిల్లలారా. కానీ మందస్వం రాగానే ఒబేదేదోము ఇంట్లో చిగురించిన కర్ర వచ్చింది. అది అహరోను చిగురించిన కర్ర. ఎండిన కర్ర, మామూలు కర్ర, ఒకే ఒక రాత్రిలో దేవుని పిల్లలారా అది చిగురించి పువ్వులు పూసి బాదం కాయలు కాసేసింది. ఒకే ఒక రాత్రిలోనే చిగురు, పువ్వులు, కాయలు కాసింది. 3 నెలలు ఉంటే ఒబేదేదోము కుటుంబం కాయలు కాయిదా, దీవించబడరా? అహరోను చిగురించిన కర్ర మందసంలో ఉండడం వల్ల ఇదిగో ఆ ఒబేదేదోము కుటుంబంలో పిల్లలు పుట్టడం మొదలయ్యారు. వ్యవసాయం ఆశీర్వదించబడడం ప్రారంభించింది. పంటలు పండడం ప్రారంభించాయి. దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, ఆ ఇంట్లో గొడ్డుతనం అనేది లేదు. పశువులు మంచిగా గొడ్డుతనం పోయాయి. మంచిగా అవి పిల్లలు పెడుతున్నాయి. గాడిదలు పిల్లలు పెడుతున్నాయి, ఒంటెలు పిల్లలు పెడుతున్నాయి, ఎడ్లు, ఆవులు పిల్లలు పెడుతున్నాయి. పశు సంపద బాగా విస్తరించింది. దేవుని ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా గొడ్డుతనం అనేటటువంటిది లేకుండా వారు చక్కగా విస్తరించడం ప్రారంభించారు. అన్ని విషయాల్లో చిగురు కలిగినటువంటి పరిస్థితి వచ్చేసింది. అందును బట్టి ఒబేదేదోము కుటుంబము దీవించబడింది. చిగురించిన కర్ర ఉంది. ఒబేదేదోము ఇంట్లోకి మందస్సము ద్వారా వచ్చింది. వాళ్ళు చిగురించబడ్డారు. మూడో విషయాన్ని కనుక మనం చూస్తే 10 ఆజ్ఞల పలకలు ఉన్నాయి. ఒబేదేదోము కుటుంబం మందస్సం వెళ్ళగానే దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే, ఆ ఇంట్లోకి 10 ఆజ్ఞలు వెళ్ళాయి. అనగా దేవుని యొక్క వాక్యం వెళ్ళింది. భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగయ్యా. నీ వాక్యము నాకు యేసయ్య టార్చ్ లైట్ లాంటిది. నేను ఆ వాక్యాన్ని ముందు పెట్టుకొని వెళ్తా ఉన్నాను. ఎక్కడ పోవాలి, ఎక్కడ పోకూడదు, ఎవరు నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎడిపోవాలి, ఎడిపోకూడదు. నీ వాక్యము నాకు పాదములకు దీపము నాయన, దాన్ని నేను పెట్టుకొని పోతున్నాను. అంత మాత్రమే కాదు స్వామి, భక్తుడు ఇట్లాగా చక్కగా కీర్తన పాడుతున్నాడు, అయ్యా నేను పాపం చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నా. ఒబేదేదోము కుటుంబం దీవించబడ్డానికి గల కారణం ఏంటంటే వాక్యం వెళ్ళింది. వాక్యము అనగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ చేయొచ్చో ఏం చేయకూడదు వాక్యం చెప్తాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడే 10 ఆజ్ఞల్లో దేవుని పిల్లలారా మంచి మంచి యొక్క మాటలు దానిలో ఉన్నాయి.
ఈ 10 మాటల్ని దేవుడు కూడా, ప్రభువారు 2 మాటల్లో కూడా వాటన్నిటిని ఇమిడ్చి మాట్లాడారు. యేసు ప్రభువారు, నీ దేవుడైనా ప్రభువుని నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో ఆరాధించాలి, అదొకటి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, అదొకటి. ఇది యేసు ప్రభు రాకముందు జరిగిన సంఘటన. 10 ఆజ్ఞల్లో ఏమున్నాయి? ఎందుకు ఒబేదెదోము కుటుంబము 10 ఆజ్ఞలు కలిగినటువంటి మందస్సు వెళ్ళగానే దీవించబడింది అని అంటే, అప్పటి వరకు అమ్మ మాట విన్నవాడు లేడు, నాన్న గౌరవించిన వాడు లేడు. ఎవరికి వారు ఎమునా తీరైపోయారు దేవుని పిల్లలారా. ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో, బాయ్ మీ అమ్మ మీ నాన్న ఎట్లా చూసుకోవాలి, నువ్వు ఎక్కువ కాలం బతకాలంటే మీ అమ్మ మీ నాన్న మంచిగా చూసుకోవాలి నాన్న, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. సాల్వాలు కప్పడం కాదు, ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళని హీనంగా చూడడం కాదు, ఆ బాండ్ పేపర్ల మీద దస్తావేజుల మీద సంతకం పెట్టిందాక మంచిగా చూడటం కాదు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని ఆ 10 ఆజ్ఞల్లో ఉంది. ఆ మందస్సంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞల్లో ఆ మాటలన్నీ రాస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మందస్సం ఒబేదెదోము ఇంట్లోనికి వెళ్ళిందో ఎవరికి వారు సెట్ అయిపోయారు అంతే. తల్లిని ఎట్లా చూడాలో కొడుకు అట్లా చూస్తున్నాడు, తండ్రిని ఎట్లా చూడాలో కొడుకు అట్లా చూస్తున్నాడు. తండ్రి మాట బిడ్డలందరూ తూచే తప్పకుండా వింటున్నారు దేవుని పిల్లలారా. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం వచ్చేసిందో కుటుంబంలో క్రమశిక్షణ వచ్చేసింది. ఎప్పుడైతే క్రమశిక్షణ వచ్చిందో ఇంట్లో ఆశీర్వాదాలు ప్రారంభమయ్యాయి. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు అది చేయరా బాబు అంటే ఇది చేసేవాడు, అట్లా చేయండి ఇట్లా చేస్తా ఉండేవాడు. కానీ మనసు వెళ్ళిన తర్వాత ఒబేదెదోము కుటుంబంలో ఆజ్ఞలు వెళ్ళాయి. 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఆ యొక్క మనసు ఉండడం వల్ల వారందరూ వాక్యానుసారమైన జీవితం జీవించడం ప్రారంభించారు. తల్లిని తండ్రిని సన్మానించడం, అట్లాగనే వేరొకరిది ఏది ఆశించకుండా ఉండడం, ఒకే భార్యతో ఉండడం, భార్యని కానీ ఎద్దుని కానీ దాసిని కానీ దాసుని కానీ మరి ఆశించకుండా ఉండడం, అబద్ధాలు చెప్పకుండా ఉండడం, ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి వచ్చేసాయో దేవుని పిల్లలారా, గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఇంట్లోనికి ఎప్పుడైతే రూల్స్ వచ్చేసాయో కుటుంబం దీవించబడడం మొదలైంది. కుటుంబాలు నేటి దినాల్లో ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని పిల్లలారా, ఆజ్ఞలు పాటించకపోవడమే. వాళ్ళు పాటలు పాడతారు, ఇదిగో మీటింగుల్లో పాల్గొంటారు, పరిచర్య కూడా చేస్తారు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోవడమే, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించకపోవడమే ఆశీర్వాదాలు లేవు దేవుని పిల్లలారా. ఒబేదెదోము కుటుంబం ఇదిగో ఆశీర్వదించబడడానికి 3 నెలల్లో ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? ఒబేదెదోము ఏమన్నా పైనుంచి పుట్టుకొచ్చినాడా? ఒబేదెదోము చాలా పెద్ద ఏమన్నా ప్రవక్త కాదండి. కేవలం దేవుని పిల్లలారా, ఎవరు వద్దన్నప్పుడు మందసాన్ని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకునేసరికి మందసంలో ఉన్నటువంటి దేవుని వాక్యము, మందసంలో ఉన్న మన్నా పాత్ర, మందసంలో ఉన్నటువంటి చిగురించిన కర్ర ఒబేదెదోమును దీవెనలోనికి తీసుకుని వెళ్ళాయి. హల్లెలూయా. ఈ విషయం తెలియగానే 2 కింగ్ 2వ రాజు అయినటువంటి దావీదు గారు, ఇశ్రాయేలీల 2వ రాజు అయిన అప్పటికి ఆయన 30 సంవత్సరాలు రాజు అయ్యాడు దావీదు గారు. ఆ సమయంలో ఆ నోట ఈ నోట రాజుగారికి వినపడింది, దావీదుకి వినపడింది, అయ్యా గిత్తీయుడైనటువంటి ఒబేదెదోమును దేవుడు బహుగా ఆశీర్వదించాడు అనని మాట తెలియగానే దావీదు వెంటనే మరలా ఆ ఒబేదెదోము ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని తన అంతఃపురములోనికి, తన దావీదు పట్టణంలోనికి, దావీదు నగరంలోనికి తీసుకొద్దామని మరలా ప్రయత్నాలు మొదలు పెట్టేశాడు దావీదు. ఒబేదెదోము ఎంత ఆశీర్వదించబడితే రాజు దగ్గరకు వార్త వెళ్ళిందో చూడండి. ఎవరైతే మందసాన్ని ఇంట్లోని తీసుకుని వెళతారో నా దేవుని పిల్లలారా, ఈనాడు మందసం అంటే అహరోను కర్ర, 10 ఆజ్ఞల పాత్ర, 10 ఆజ్ఞల పలకలు, మన్నా కలిగిన పాత్ర, ఈ 3 నేను ప్రకటిస్తున్నా. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ మందసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మందసాన్ని ఇంట్లో తీసుకొచ్చుకోండి. ఆ మందసం ఏం చెబుతా ఉంది అంటే ఆజ్ఞలు పాటించాలని, ఆ ఆజ్ఞల ప్రకారం నడవాలని ఆ మందసం మాట్లాడుతూ ఉంది దేవుని పిల్లలారా. ఆ మందసం ద్వారా మనం దీవించబడతాం. మీ ఇంటిలోనికి క్రీస్తు ప్రభువుని రానివ్వండి, క్రీస్తు ప్రభువుని ఆహ్వానించండి. వెల్కమ్ జీసస్ క్రైస్ట్ ఇంటు యువర్ హోమ్స్.
into your families, into your houses. నా దేవుని పిల్లలారా, ఓబేదెదోము దీవించబడిన సంగతి దావీదు రాజుకు తెలిసింది. దావీదు గారు వెంటనే మనుషులను పంపించాడు. చూడండి ఇక దావీదు ఏం చేసినాడు. 11వ మాట నేను చదువుతున్నా. 11వ వచనం 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఓబేదెదోమును ఆశీర్వదించెను అన్న సంగతి, ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా ఏమని వినబడిందో తెలుసా? ఆశీర్వదించెను కాదండి, ఆశీర్వదిస్తా ఉన్నాడంట ఓబేదెదోమును దేవుడు. 3 నెలల్లో ఇంకా ఆశీర్వాదాలు అయిపోలేదు. మందసం ఉన్న ఇళ్లలో ఆశీర్వాదాలు అయిపోవండి. కంటిన్యూస్ గా దీవెనలు, ఆశీర్వాదాలు వస్తానే ఉంటాయి, జరుగుతానే ఉంటాయి. అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు, పెళ్లిళ్ళు జరగడం, ఉద్యోగాలు రావడం, బిడ్డలు కలగడం, దేవుని పిల్లలారా వ్యవసాయం కలిసి రావడం, ఇంట్లో సంతోషం కలగడం, మనశ్శాంతి రావడం, అట్లాగనే రోగాలన్నీ పోవడం, ఇవన్నీ ఆశీర్వాదాలండి. అవి ఆగకుండా జరుగుతున్నాయట ఓబేదెదోము ఇంటిలో. ఈ విషయం దావీదుకు తెలిసింది. దావీదు చూడండి, ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొచ్చాడు. ఈసారి ఉత్సవంతో తీసుకొచ్చారండి. ఎట్లా తీసుకొచ్చాడో తెలుసా? చూడండి ఎట్లా తీసుకొచ్చాడు ఈసారి ఆయన. ఇంతకుముందు ఇంట్రెస్ట్ లేదు, సిద్ధపాటు లేదు. ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తున్నాడు చూడండి మందసాన్ని. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు 1 కొవ్విన దూడ 1 వధింపబడ్డాయి. ఆ విధానం మొదలైందనమాట. వధింపబడిను. దావీదు నారతో నేయబడిన ఏ పోదును ధరించిన వాడై, ఇంతకుముందు స్పెషల్ బట్టలు లేవు, ఏ పోదు లేదు ఇదివరకు. అభిషేకం కోసమో మరి వర్షిప్లో వేసుకునేటటువంటి పవిత్రమైన బట్టలు, దేవుని పిల్లల సిద్ధపాటు లేదు ఇంతకు ముందు. ఇప్పుడైతే ఏ పోదు దావీదు ధరించుకున్న శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుతా ఉన్నాడు. యాక్షన్ చేయడం కాదు ఆరాధన. ఇది వరకైతే మామూలుగానే బండి వెళ్తా ఉంది, ఆయన కూడా వస్తా ఉన్నాడు, జనాలు వెళ్తా ఉన్నారు, ట్రంపెట్స్ వాయిస్తా ఉన్నారు, బ్యాండ్ వాయిస్తా ఉన్నారు, ఆ బండి నడుస్తా ఉంది. కానీ ఇప్పుడైతే ఏ పొద్దు ధరించాడట? మనుషులందరినీ సోషల్ డిస్టెన్స్ లో పెట్టినాడు. జాగ్రత్త, వేడాడంగా ఉండండి, మహాభయంకరమైంది సుమి. సోషల్ డిస్టెన్స్ లో పెట్టేశాడు. ఎద్దుని వధించారు, దూడను వధించారు. దేవుని పిల్లలారా, ఇలాంటి పరిస్థితులన్నీ ఏ పొద్దు ధరించిన వాడై శక్తి కొలది నాట్యం ఆడుతున్నాడు. నాట్ యాక్టింగ్ బట్ డాన్సింగ్. మనసారా ఆరాధన చేయడం, మనసారా దేవుని స్తుతించడం, ఎవరైనా చూస్తున్నారా లేదా అని ఆరాధించడం కాదు. ఇప్పుడు శక్తి కొలది ఆరాధన చేయడం ప్రారంభించాడు దావీదు రాజు. శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగ దావీదును ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటముతోనూ బాకానాదముతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చారు. బాకానాదంతో మందసాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యొక్క మేకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గొంతులు వేయిచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచింది. సరిగ్గా ఆరాధన చేసేవాళ్ళని కొంతమంది ఆరాధన చేయనిరండి. మీకు తెలుసా, ఒక్కొక్కసారి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉంటారు, ఎందుకో గుడ్లు అప్పగించి చూస్తూ ఉంటారు. వీళ్ళే ఈ మేకాలకి చుట్టాలు అవుతారు వాళ్ళందరూ. దావీదు గారు చక్కగా ఆరాధన చేస్తూ ఉంటుంటే మందసం ఎదురుగా మేకాలు కిటికీలో నుండి, మా ఆయన గారు వెళ్ళాడు, ఆరాధనకి వెళ్ళాడు, మా ఆయన గారు ప్రార్థనకి వెళ్ళినాడు, మా ఆయన గారు ఇదిగో మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళారు, ఊరు జనమంతా పట్టణము దేశము మందసాన్ని దేవుణ్ణి మా పట్టణంలో తీసుకురొస్తున్నారు అని మేకాలకి లేదు. దేవుని పిల్లలారా, పైగా రాణి ఏమీ లేదు. కిటికీలో నుండి వాళ్ళ భర్త గారిని చూసి తన మనసులో హీనపరుచుకుందట. ఏం చేస్తా ఉంటే? మందు తాగుతుంటే కాదు, ఏం చేస్తా ఉంటే ఏమైనా బూతులు మాట్లాడుతుంటే కాదు, ఏం చేస్తా ఉంటే పోనీ ఎక్కడైనా పడిపోతే కాదు, ఏం చేస్తా ఉంటే సోమరోళ్ళలాగా యుద్ధానికి పోకుండా ఉంటే కాదు. అతను చూసి అసహ్యపరిచింది. ఆయన దేవుని సన్నిధిలో మందసం ఎదురుగా నాట్యమాడుతూ ఉండడం చూసి మేకాలు తన హృదయములో అసహించుకుందట. ఒక మాట చెప్తాను వినండి. మేకాల అచ్చం వాళ్ళ నాన్నగారి పోలికే, వాళ్ళ అన్నయ్య పోలిక కాదు, భర్త అయినటువంటి దావీదు పోలిక కాదు.
దావీదుకి లక్షణాలు, భర్త గారి యొక్క లక్షణాలు మీకాల దగ్గర లేవు. అన్న లక్షణాలు కూడా, యోనాతాన్ లక్షణాలు కూడా మీకాల దగ్గర లేవు. అచ్చుగుద్దినట్టు సౌలు లక్షణాలతో దిగిపోయింది అనమాట. నా దేవుని పిల్లలారా, ఈమె తన భర్త అయినటువంటి దావీదు మందసం ఎదురుగా నాట్యం ఆడడం చూసి తన హృదయంలో హీనపరుచుకుంది. ఇక్కడ ఒక మాట చెప్పనివ్వండి, ఈ మాటలో ఈ వాక్యం వింటున్నటువంటి మీకు, భర్తలు కానీ భార్యలు కానీ ఇళ్లలో ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మనందరం ఇంట్లోనే ఉండి ఆరాధన చేస్తూ ఉన్నాం. మందసాలు ఇప్పుడు మన కుటుంబాల్లోకి వచ్చాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క మందసం క్రీస్తు ప్రభు వారు దిగి వచ్చినాడు. దేవుని పిల్లలారా, జాగ్రత్త. ఇళ్లలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ భార్య ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటే చీప్గా చూడకు. నీ భర్త ఒకవేళ ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉంటే, ఎక్కువసేపు మోకాళ్ళల్లో ఉండి భాషలతో మాట్లాడుతూ దేవుని ఆరాధన చేస్తూ ఉంటే, గంటలు గంటలు దేవునితో గడుపుతూ ఉంటే చీప్గా చూడమాకు, వికరించకు, అవమానపరచకు. ఎందుకంటే కింద చూద్దాం ఏమైందో దావీదును అవమానపరిస్తే. యెహోవా సన్నిధిని గంతులు వేయిచున్న నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతన్ని హీనపరిచెను. వారు యెహోవా మందసం తీసుకొచ్చి గుడార మధ్యన దావీదు తన కొరకు ఏర్పరిచిన స్థలమందు ఉంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. ఇవి ఇంతకు ముందు అర్పించలే, అసలు ఆ ధ్యాసే లేదు, సిద్ధపాటు ఏదండి. కొంతమంది ఇప్పుడు కూడా ఈ వాక్యం, ఈరోజు సండే చాలా మంది క్రైస్తవులు ఇది చూస్తున్న మీరు, ఈరోజు సండే కొంతమంది సిద్ధపాటే ఉండదు. ఈరోజు సండే అన్న సంగతే మర్చిపోయి ఉంటారు దేవుని పిల్లలారు కొందరు. సిద్ధపాటు కలిగినటువంటి ఆయన, లేదా ఇప్పుడు సిద్ధం చేసి సమాధాన బలులు దహన బలులు అర్పించి ఆ మందసాన్ని ఒక చోట పెట్టడం జరిగింది. అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీలను స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్క రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టి తర్వాత జనులందరూ తమ తమ ఇంట్లోకి వెళ్ళిపోయారు. పలహారం మంచేసేసారు. మందసం వచ్చేసిన తర్వాత పలహారం మంచేసేసారు. దేవుని పిల్లలారా, ఇవన్నీ చేయాలని అనిపించింది కాబోలు దావీదు గారికి. కానీ ఒబేదెదోము అలాంటి పలహారాలు గట్ట ఏం పంచలే. అయినా దేవుడు దీవించాడు. కారణం ఏంటో తెలుసా? ఎవరు వద్దని మందసం అంటుంటే నాకు కావాలా మందసం. అందరు వద్దు క్రీస్తు అని అంటా ఉంటుంటే క్రీస్తు నాకు కావాలి అని అనుకున్నాడు. దేవుని పిల్లలారా, ఆ ప్రభువు నాకొద్దు అని అంటా ఉంటాడు, ఆ ప్రభువు నాకు కావాలి అని అనుకున్నాడు. వాక్యం నాకొద్దు, ఆ యొక్క కోడిక నాకొద్దు, ఆ సేవకుడు నాకొద్దు, ఆ యొక్క దేవుడు నాకొద్దు అని అనుకున్నప్పుడు గిత్తీయుడైనటువంటి ఒబేదెదోము ఆ సర్వశక్తుడైన ప్రభు ఇశ్రాయేలీల దేవుడు నాకు కావాలి అని అనుకున్నాడు. కాబట్టి 3 months లో బ్లెస్ చేయబడ్డాడు. హల్లెలూయా. చూడండి, పలహారం పంచిపెట్టేసిన తర్వాత ఎవరిళ్ళకు వాళ్ళు పోయారు. అదే విధంగా తన ఇంటికి తను కూడా పోవాలి కదా దావీదు గారు. ఆ దావీదు గారు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్తా ఉన్నాడు తెలుసా? ఇంటికి అందరిని ఆశీర్వదించేశాడు. ఇక ఇప్పుడు తన ఇంటి వారిని ఆశీర్వదించడానికి వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆరాధన చేసి ఆత్మతో నింపబడి ప్రవచిద్దామనో లేదా ఆశీర్వదిద్దామనో తన ఇంటికి వెళ్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, దావీదు వెళ్తా ఉన్నప్పుడు తన ఇంటి వారిని దీవించడానికి 20 నేను చదువుతున్నాను, 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 20వ వచనం. తన ఇంటి వారిని దీవించడానికి దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యొక్క మేకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనిగత్తలు చూచుండగా వ్యర్థుడు ఒకడు తన బట్టలు విప్పినట్టుగా ఇశ్రాయేలీలకు రాజువైన నీవు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరుచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలా చేశాను. యెహోవా సన్నిధిని నేను ఆటాడితిని. ఎందుకంటే మరి ఎక్కువగా నేను తృఢీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనవుదునని మేకాలుతా నేను. నా దేవుని పిల్లలారా, ఎవరైతే ప్రార్థన చేసే భర్తను గనక నువ్వు చీప్గా చూస్తే, ప్రార్థన చేసే నీ కోడలను గనక నువ్వు తక్కువగా చూస్తే, ప్రార్థన చేసే నీ కొడుకును గనక నువ్వు చీప్గా చూస్తే ఎంత దారుణమో తెలుసా? దావీదు అంటాడు ఇక్కడ తన భార్యతో, నీ దృష్టికి ఒకవేళ నేను హీనుడైనా పర్వాలా, కానీ మన పనికత్తులు ఉన్నారు కదా మన ఇంట్లో పని చేసేవాళ్ళు, వాళ్ళ దృష్టిలో నేను మంచిగున్నా పర్వాలా. దేవుని పిల్లలారా, మా అత్తగారు నన్ను హింసిస్తున్నారు, మా మరిది గారు మా మామగారు నన్ను ప్రార్థనకు వెళ్తున్నందుకు చీప్గా చూస్తున్నారు అని అనుకోకు.
దావీదు అంటాడు ఇక్కడ, తన సొంత భార్య చీపుగా చూసినప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? పనివాళ్ళ దగ్గర నేను ఘనంగా ఉన్నాను, నాకు అది చాలు. నేను ఒక దినాన ఇదిగో గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఇశ్రాయేలీయుల రాజుగా చేసినటువంటి సైన్యములకు అధిపతియగు దేవుని ముందు నేను ఆటాడాను, ఆరాధన చేశాను. నేను దాచుకోకుండా నా శరీరాన్ని దేవుని సన్నిధిలో ఆరాధన చేశాను, దేవుని సన్నిధిలో ఎగిరాను, గంతేశాను, ఆయనలో సంతోషించాను. ఈ బతుక్కి కారణం ఆయనేనని, ఈ జాబుకి కారణం ఆయనేనని, ఈ జీవితానికి కారణం ఆయనేనని, నిన్నిచ్చింది ఆయనేనని, నా పిల్లల్ని ఇచ్చింది ఆయనేనని, ఇవన్నీ నేను మర్చిపోవడం. అందుకని ఆయన ముందు నేను మనస వాచ కర్మణ డాన్స్ చేసి నాట్యం వేసి ఆయన ఆరాధన చేశాను. నీ దృష్టిలో ఒకవేళ నేను హీరుడిగైనా పర్వాలా, ఆ పనివారి దృష్టిలో నేను గనున్నయ్యాను అని అంటున్నాడు. ఈ మాట ఎందుకు అన్నాడు తెలుసండి? ఆ పనివారు ఏమని అనుకుని ఉంటారు ఆ రోజున దావీదు గారు ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అంటే, అమ్మో మా రాజుగారు నటించి దేవుణ్ణి ఆరాధించట్లేదు, యథార్థంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తున్నాడు అనని పనివారుల్లో కూడా దేవుని పిల్లలారా ఆ భక్తి భావం ఆ రోజు పెరిగిపోయి ఉంటుంది. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని పిల్లలారా మనల్ని మనం తగ్గించుకోవాలి. ఆయన దేవుడై ఉన్నాడనియు మనము కేవలం మట్టి మనుషులమనియు ఎరిగి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. మనం శాశ్వతం ఉండము దేవుని పిల్లలారా. మన బతుకులు నీటి బొడగలు లాంటి బతుకులు, మనం దుమ్ము లాంటి వారం. కానీ ఆయన మహాదేవుడు, సైన్యములకు అధిపతి, శాశ్వత కాలం వరకు ఉంటాడు. ఆయన ఆరాధించడానికి ఎందుకు సిగ్గుపడడం? మీ ఇళ్లలో మీరు ఆరాధించండి. దిగో యోబేదేదో తన ఇంట్లో దేవుణ్ణి ఆరాధిస్తే 3 నెలలు ఆశీర్వదించబడ్డాడు. అవును, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒకవేళ మనం ఆరాధించాల్సిన అవసరం వస్తే, ఇళ్లలోనే ఆరాధించాల్సినటువంటి అవసరం వస్తే, నో డౌట్ ఎవరైతే మనసావాచ కర్మణ దేవుని క్రీస్తుని తమ ఇళ్లలో ఆరాధించారో వారు 3 నెలల్లో ఒబేదేదోము ఇంటి వారే దీవించబడబోతున్నారు. మీరు మాత్రమే కాదు, మీ బంధువులు, స్నేహితులు కూడా మీ ద్వారా దీవించబడబోతున్నారు. ఆమేన్ చెప్పండి వాక్యం చూస్తున్నవారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా చూడండి, ఆ ఘనముగా మరి ఎంత ఘనంగా కనపడ్డావు అని తన భర్తను అపహాస్యం చేసింది మీకాలు, సౌలు కూతురు. 22 చదువుతున్నాను. ఎందుకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి గనుడు రగుదని మీకాలుతో నేను. చూడండి, వెంటనే ఇక ఎక్కువ మాట్లాడడానికి లేదు. మరణము వరకు సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలను కనుక ఉండెను. ఆ దేశపు రాజు అయినటువంటి గొప్ప అధికారిని, తన దేవుడైన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న ఒక భక్తుడిని చూసి, ఆఫ్టర్ ఆల్ ఒక పనికిమాలిన వాడి కూతురువి మేకాలు, పనికిమాలిన వాడి కూతురు మేకాలు. వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు దేవుని పిల్లలారా. కానీ ఒక మంచి భక్తుణ్ణి, నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, ప్రార్థనాపరుణ్ణి, ఆరాధికుణ్ణి, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిని, దేవుని చేత ఎన్నుకోబడిన వాడిని, దేవునితో సెలెక్ట్ చేయబడిన వాడిని, దేవుని చేత అభిషేకించబడిన వాడిని, దేవుని చేత ఆత్మ ఇచ్చినటువంటి వాడిని మేకాలు కిటికీలో నుండి చూస్తే ఏం కనిపిస్తుంది? గుమ్మాల్లో నుండి చూడాల. ఎక్కడో నుండి చూస్తే ఏం కనిపిస్తుంది? నిజంగా వచ్చి బయటకు వచ్చి చూడాల. ఇదిగో చిన్న ఫోన్లో ఉండి చూస్తే ఏం కనిపిస్తుంది? మందిరాలకు వెళ్ళాలా, దేవుని సన్నిధికి నిజంగా వెళ్ళాలా. అప్పుడు దేవుణ్ణి అనుభవిస్తాం. మీకాలు కిటికీలో నుండి చూసి తన భర్తను అవమానపరిచింది. ఆరాధన చేస్తున్న వాళ్లను అవమానపరచకండి. సృష్టికర్తకు ప్రార్థన చేస్తున్న వాళ్ళను, యథార్థంగా తమ భక్తి తాము చేసుకుంటున్నటువంటి వారిని అవమానపరచకండి, సిగ్గుపరచకండి, హేళన చేయకండి. ఎంత భయంకరమైనటువంటి శాపమో తెలుసా దేవుని పిల్లలారా. రాజుగారి కూతురు, ఒక పక్క రాజుగారి భార్య, కానీ పిల్లలు లేకుండానే చచ్చిపోయింది. ఆరాధన చేయండి. మీ ఇళ్లను మందసాలు తెచ్చుకోండి. క్రీస్తు ప్రభు వారిని ఇంట్లోనికి ఆహ్వానించండి. యాయిరు రమ్మంటున్నాడు, కూతురు చచ్చిపోయినా కానీ ప్రభువుని రమ్మంటున్నాడు. ఎవరెవరో వచ్చి చెప్పినా, మీ అమ్మాయి చనిపోయిందయ్యా, ఏమీ ఉపయోగం ఏమున్నది, రా వచ్చేసి ఆ పాడికాట్ల కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, అంత్యక్రియలు మనం చేయించవచ్చు, మొదలు పెట్టవచ్చు, రావచ్చు కదా అని అంటా ఉంటాడు. యాయిరు అంటాడు, వీళ్ళ మాటలు పట్టించుకోవడంలా ప్రభు దగ్గరుండి, ప్రభువా రావా, యేసయ్య మా ఇంటికి రావా, నా కూతురు చనిపోయిందయ్యా, నువ్వు రావాలి, యేసయ్య నువ్వు రావాల్సిందే మా ఇంటికి.
వెనకాలేమో నానా రకాలైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. బంధువులు వచ్చి మాట్లాడుతున్నారు, స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు, ఇంటి దగ్గర నుంచి కబురు వస్తా ఉంది, పిల్ల చనిపోయింది, ఇంకెందుకు ప్రభు దగ్గర ఉండడం అని. కానీ యాయిర్ అంటున్నాడు, ఆ దేశంలో దేవుని పిల్లలారా, ఆ పట్టణంలో ధనవంతుడు ఆయన, పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆయన అంటాడు, ఆయన యేసు ప్రభువుని రమ్మంటాడు ఇంటికి. యేసు వస్తే అన్నీ వచ్చినట్టే మీ ఇంట్లకు. మందసం వచ్చింది, ఇంట్లో అన్నీ వచ్చేసాయి దేవుని పిల్లలారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాజరేయుడైన యేసు. ఆమేన్ చెప్పండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఆమేన్ చెప్పండి. ఆమేన్. యాయిరు ప్రభువుని తీసుకుని వెళ్ళాడు. పిల్ల చనిపోయింది. దేవుని పిల్లలారా, ఆ బెడ్ మీద పడుకోబెట్టి ఉంది ఆ అమ్మాయి. ప్రభువారు వెళ్ళి ఆ అమ్మాయిని లేపాడు. చిన్నదానా లేమ్మనగానే లేచి కూర్చుంది. యేసు ప్రభు అన్ని పరిస్థితుల్లో ప్రాణం వస్తుంది అన్నిటికీ. దేవుని పిల్లలారా, చచ్చిపోయిన బతుకుల్లో మళ్ళా జీవం, చనిపోయినటువంటి ఆశలు, అడి ఆశలు అయిపోయినటువంటి పరిస్థితులకు మళ్ళా చిగురు, మరలా ఆశీర్వాదం. కరువు పోయి, బాధలు పోయి, కష్టాలు పోయి, సమస్యలు పోయి, కన్నీరు పోయి, అవమానాలు పోయి, కేసులు, కోర్టు కేసులు పోతాయండి మందసం రాగానే. మందసాన్ని మీ ఇంట్లోనికి రానివ్వండి, ఆరోగ్యాలు, సంతోషాలు కలుగుతాయి. మందసం ఇంట్లో ఉన్నప్పుడు కొందరు ఆరాధన చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది వారి ఇళ్లల్లో, మీ ఇళ్లల్లో మంచిగా ఆరాధనలు చేసుకుంటున్నారు. మిమ్మల్ని చూసి ఎవరైనా అవమానపరుస్తూ ఉంటే వాళ్ళని మీరేమనకండి, దేవుడు చూసుకుంటాడు. ఆ దేవుని బిడ్డలారా, ఇళ్లల్లో చక్కగా ప్రార్థన చేసుకుంటున్న వారిని అవమానపరచకండి. సౌలు కూతురైనటువంటి మేకాలు భయంకరంగా పిల్లలు లేకుండానే తన భర్త అయినటువంటి దావీదుని దేవుని దగ్గర ఆరాధన చేసినందుకు అవమానపరిచింది, అసహ్యం పెంచుకుంది తన హృదయంలో. అనగా చిచ్చి ఏంటి అట్లా చప్పట్లు కొట్టడం ఏంటి, అట్లా గట్లుగా అరవడం ఏంటి, ఆ ప్రార్థన చేయడం ఏంటి, ఇంత ధనవంతుడు, అంత డబ్బున్నవాడు ఆ మోకాళ్ళు చేయడం ఏంటి అని విచిత్రంగా అవమానపరిచింది, ఆయన్ని అసహ్యపరిచింది. దేవుని పిల్లలారా, కానీ ఆయన తన సృష్టికర్తను ఆరాధిస్తా ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి భక్తుడిని అనడం వల్ల అంత గొప్ప దేవుణ్ణి కూడా అన్నదగింది ఆ మేకాలు. అందుకని ఒక గొడ్రాలు వలె, పిల్లలు లేని దానిగా తన జీవితాన్ని గడిపింది, అట్లాగే చనిపోయింది. ఒబేదెదోము మందసాన్ని ఇంట్లో ఉంచడం వల్ల ఆశీర్వాదం వచ్చింది. ఆ ఆశీర్వాదాన్ని చూసి మందసాన్ని దావీదు కూడా తన పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. మందసం మీ ఇళ్లలోనికి కూడా రానివ్వండి. యేసు ప్రభువే ఆ మందసము. 10 ఆజ్ఞలు ఉన్నాయి. చిగురించే పరిస్థితులు దేవుడు కలగజేస్తాడు. ఆశలు చిగురింపజేస్తాడు. మందసం రాగానే దేవుడు మన్నా కలిగిన పాత్ర వస్తుంది. మీ భోజనానికి తక్కువ లేకుండా ఆయన మిమ్మల్ని పోషిస్తాడు. మందసం క్రీస్తు ప్రభువే. ఆ మందసాన్ని ఈరోజే మీ ఇంట్లోనికి ఆహ్వానించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. యేసు రక్తం ద్వారా తండ్రి నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం విన్న వారందరూ మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. నూతన కార్యాలు కుటుంబాల్లో జరిగించండి అయ్యా. ఈరోజు ఎవరైతే ఒబేదెదోములాగా తండ్రి మా ఇంట్లోనికి రాయ్యా, మీరుండండి అయ్యా, మా ఇంట్లోకి వచ్చి ఉండండి యేసురాజా అని ఎవరైతే తండ్రి నిన్ను ఆహ్వానిస్తారో వారిని 3 నెలల్లో దీవించండి నాయన. మీకు అసాధ్యమైంది ఏమి లేదు నాయన. గిత్తీయుడైనటువంటి ఒబేదెదోమును మీరు ఆశీర్వదించినట్టుగా ప్రభువా, ఈ వాక్యం చూసినటువంటి వారిని 3 నెలల్లో దీవించండి నాయన. 3 నెలల్లో దేవుని పిల్లలారా మీ చరిత్ర మారబోతా ఉంది, అనుమానమేమీ లేదు. మీ చరిత్ర దేవుడు 3 months లో దేవుడు మార్చబోతున్నాడు, డౌటే లేదు. ఆశీర్వాదాలు మీ మీదికి మీరు పిలవకపోయినా కోరకపోయినా వచ్చి పడతాయి. మందసాన్ని మీ ఇంట్లోనికి రానివ్వండి. ఇదిగో దేవుని చీపుగా చూడకండి, ప్రభువుని చీపుగా చూడకండి. ఆయన దేవాలయాల్లో ఉండడానికి కాదు వచ్చింది, నీ హృదయంలో ఉండడానికి వచ్చాడు, నీ ఇంట్లో ఉండడానికి వచ్చాడు, నీ యొక్క జీవితంలో ఉండడానికి వచ్చాడు. ఓ జీసస్, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మీ ఇంట్లోనికి ప్రభువు నీ దినమే ఆకర్షించకూడదు. ఈరోజు ఎందుకు ఆకర్షించకూడదయ్యా? ఈ రోజే ప్రభువుని మీ ఇంట్లోనికి రమ్మను. మనసా వాచా కర్మణ ఆయన ఆరాధించండి. ఆత్మతో సత్యముతో పూర్ణాత్మతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రభువుని సేవించండి. దావీదు వలె ఆశీర్వదించబడాలి దేవుని పిల్లలారా. ఇదిగో ఆ యొక్క మరి గిత్తుడైనటువంటి ఒబేదెదోము వలె దీవించబడాలా. రాజుకు తెలిసినటువంటి ఆస్తిపరుడయ్యాడు, రాజుతో సమానం అవుతున్నాడో ఏమో.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. 3 నెలల్లో ఈ మందసాన్ని, యేసు అనేటటువంటి మందసాన్ని, ప్రభువు యేసు క్రీస్తు అనేటటువంటి మందసాన్ని మీ ఇంట్లో ఉండనివ్వండి. రోజు ప్రార్థన చేయండి. రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన, ఉపవాసాలతో, విజ్ఞాపనలతో, స్తోత్ర బలులతో, ఆరాధనలతో దేవునికి నైవేద్యం పెట్టండి. దేవుని పిల్లలారా, మందసము మీ ఇంట్లో ఉంటూ ఉండగా 3 నెలల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబాల ఆశీర్వాదము, మీ పిల్లల జీవితాల ఆశీర్వాదము, మీ కోర్టు కేసుల్లో గొప్ప విజయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. సంతానం ఇవ్వబోతున్నాడు. మీ పశుమందలను, మీ భూఫలాన్ని, మీ గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవానికి వందనాలు. వాక్యం చూసిన వారందరూ మీరు దీవించండి అయ్యా. 100 రెట్ల ప్రతిఫలం ఇవ్వండి. మీ కార్యములు జరిగించండి. మహిమా ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని ఇప్పుడు నాయన ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో చూస్తున్న వారిని మీరు దీవించండి. అప్పులు తీర్చండి అయ్యా. సంతానం ఇవ్వండి అయ్యా. నాయన రుణాలు తీర్చండి అయ్యా. పరిస్థితులన్నీ మీరు చక్కపరచండి అయ్యా. మనుషులను మీరు పురమాయించండి. నీ బిడ్డల కోసం నూతన కార్యాలు మీరు చేయమని వేడుకుంటున్నారు. మహిమా ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని ఉబేదెదోము వలె ఈ 3 నెలల్లో నీ పిల్లలని ప్రభువా మందసము కలిగినటువంటి ప్రతి ఇంటిని మీరు ఆశీర్వదించబోతున్నారు. వారందరూ గొప్ప సాక్ష్యము మందిరాల్లో చెప్పబోతున్నారు నాయన. అట్టి కృపలతో ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరినీ, ఈ లైవ్ చూస్తున్న వారందరినీ మీరు దీవించమని, మహిమాఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోమని, దైవ సేవకుల కుటుంబాలను అయ్యా, సంఘ విశ్వాసుల కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ, మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను, నాయకులను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకును సర్వలోకములైన ప్రేమించే వారికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు అండి. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ అందరికి వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూసిన మీ అందరిని దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మీరు మరలా ఇట్లా వచ్చినప్పుడు మీరు దీన్ని మరి సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే మరి ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. మరి మన యొక్క మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నెంబర్ 9951014047. మరొకసారి మీ ప్రార్థన అవసరతల కోసం మా ఫోన్ నెంబర్ 9951014047. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. చెప్పండి.